మేడారం భక్తులకు ప్రసాదంగా ఇప్ప పువ్వు లడ్డని అయితే అందించడానికి దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు అయితే చేసిందంట. 18న మేడారానికి సీఎం రాత్రి అక్కడే బస, 19న తల్లుల దర్శనం. మంత్రి సీతక్క. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నెల 18 తారీఖు రోజు మేడారం వెళ్ళి అక్కడనే రాత్రి బస చేసి 19 తారీఖు అమ్మవారిని దర్శించుకొని జాతరని అధికారికంగా ప్రారంభిస్తారంట. మొక్కులు చెల్లించి జాతరను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలకు అతీతంగా జాతరను సక్సెస్ చేద్దామంటూ మంత్రి పిలుపు. రాజకీయాలకు అతీతంగా ఏదైతే తెలంగాణ కుంభమేళగా భావించేటటువంటి మేడారం జాతరను మనం సక్సెస్ చేద్దామని చెప్పి మంత్రి సీతక్క పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు కూడా అసెంబ్లీ జరుగుతున్నప్పుడే జాతరకు సంబంధించినటువంటి ఆహ్వాన పత్రికలు అందించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని కూడా స్వయంగా ఆయన వ్యవసాయ క్షేత్రానికే మంత్రులు, దేవాదాయ శాఖ మంత్రి, అదేవిధంగా సీతక్క ఇద్దరెళ్ళి కొండా సురేఖ సీతక్క ఇద్దరెళ్ళి కూడా కేసీఆర్ కుటుంబాన్ని కూడా కేసీఆర్ దంపతుల్ని కూడా ఆహ్వానించడం జరిగింది. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ భక్తులకు ఈసారి ప్రసాదంగా ఇప్ప పువ్వు లడ్డు, బెల్లం లడ్డు ఇవ్వనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఔషధంగా ఉపయోగపడే ఇప్ప పువ్వును అమ్మవార్ల ప్రసాదంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. శుక్రవారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం హరిత హోటల్ ఆవరణలో మీడియా కోఆర్డినేషన్ మీటింగ్లో ఆమె మాట్లాడారు. జాతర ప్రత్యేకంగా ఇప్ప పువ్వు ప్రసాదం అందించాలని గతంలోనే అనుకున్నామని, ఈసారి అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. లడ్డు తయారీ ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాల్లోని 500 మందికి ఉపాధి లభిస్తుందంట. నిజంగా చెప్పాలంటే ఇప్ప పువ్వు అనేటటువంటిది చాలా ఔషధ గుణాలు కలిగినటువంటి లక్షణాలు ఇప్ప పువ్వుకు ఉంటాయి. గతంలో చెప్పేవారు ఇప్ప పువ్వు సారనంట 330 కోట్ల దేవతలకు సురపానంగా వాడేవారని పెద్దలు చెప్తారు. ఇప్ప పువ్వుకు అంత మహత్యం ఉంది. చాలా ఔషధ గుణాలు అయితే ఇప్ప పువ్వులో ఉన్నాయంట.